హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మన ఫేస్ అనేది ఇన్స్టెంట్ గ్లో రావాలంటే మనం ఈ చిన్న చిట్కానైతే ట్రై చేద్దాం. ముందుగా కాఫీ పౌడర్ 2 రూపీస్ ఉంటుంది కదండి, అదొకటి తీసుకొని అందులో కొంచెం షుగర్ వేసుకొని అలాగే 1 స్పూను పెరుగు వేసుకోవాలి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మనకి ముందుగా స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది. చూశారు కదా, దీన్ని ఎలా ఫేస్ మీద అప్లై చేయాలో నేను చూపిస్తున్నాను. చూడండి, ఇలా అప్లై చేసుకోవాలి. మసాజ్ చేసినట్టుగా ఫేస్ అంతా ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి మంచి గ్లో అనేది వస్తుంది. స్క్రబ్ లాగా బాగా ఉపయోగపడుతుంది. చూశారు కదా, 10 నిమిషాల తర్వాత ఇలా చల్లటి నీళ్ళతోటైతే మన ఫేస్ని అంతా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి, ఫస్ట్ టైంకి ఇప్పటికీ చాలా కొంచెం తేడా అయితే వచ్చింది కదా. అలాగే నెక్స్ట్ ఫేస్ ప్యాక్ని ఎలా తయారు చేసుకుందాం చూసుకుందాం. మరి ముందుగా 1 స్పూను శనగపిండి తీసుకుందామండి. అందులో 1 స్పూను బియ్యపిండి, తర్వాత కాఫీ పౌడర్ కొంచెం, అలాగే 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలండి. వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేయాలి. థిక్ పేస్ట్ లాగా రావాలండి. మనం బయటికి పోయి ఫేషియల్ చేయించుకుంటే దాదాపుగా 1500 2000 దాకా అవుతాయి కదండి. మరి అలాంటి గ్లోనే వస్తుందండి. ఈ ప్యాక్ని అయితే చేసుకొని మనం ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈ ప్యాక్ని రెడీ చేసుకొని వేసుకుందాం. చాలా సింపుల్ అండి, తప్పకుండా ట్రై చేయండి. మనం ఫంక్షన్కి వెళ్ళే ముందు ఒక పావు గంట ముందు అయితే ఈ ప్యాక్ని రెడీ చేసుకొని వేసుకుంటే మనకి ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్యాక్ అనేది మీరు పగలు వేసుకోవడం కన్నా నైట్ రెడీ చేసుకొని వేసుకొని కడుక్కొని నైట్ అంతా నిద్రపోతే మన ఫేస్కి మంచిగా పడుతుందండి. మంచి గ్లోనెస్ అయితే వేసుకొని పడుకుంటే మన ఫేస్ అనేది మంచి గ్లోగా ఉంటుందండి. ఈ ప్యాక్ వేసుకొని వెంటనే మనం సోపుతో అయితే కడుక్కోకూడదండి. ఒక 5 అవర్స్ అయినా ఉంచుకోవాలి. అలా వెంటనే కడగడం వల్ల మనం వేసుకున్న ఫలితం కూడా ఉండదు. అలాగే ఇందులో కొంచెం టమాటో జ్యూస్ని అయితే వేసేద్దాం. ఇలా దీన్ని కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫేస్కి అప్లై చేసుకుందాం. చూసారు కదండి, ఇలా అప్లై చేసుకోవాలి. మన ఫేస్ మీద డార్క్ స్పాట్స్ ఏమన్నా ఉన్నా అయిపోతాయి 10 నిమిషాల తర్వాత. చూసారు కదండి, ఇలా డ్రై అవుతుంది. డ్రై అయిన దాన్ని మనం ఇప్పుడు ఇలా తుడుచుకుందాము. ఒక క్లాత్ తోటి నీళ్ళలో తడిపేసి దీన్నైతే ఇలా తుడుచుకుందాం. ఏ ప్యాక్ అయినా ఒక్కసారితోటి రిజల్ట్ రాదండి. ఇలా డైలీ వేసుకోవాలి. మీకు కుదిరినప్పుడైతే వేసుకోండి. తప్పకుండా వీక్లీ 2 టైమ్స్ అయితే వేసుకోండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఫేస్ మంచి గ్లోగా ఉంటుంది. మన ఫేస్ మీద ఉండే నల్ల మచ్చలు పోతాయి. ఫేస్ మంచి కలర్లోకి వస్తుంది. గోల్డెన్ ఫేషియల్ లాగా ఉంటుంది. శనగపిండి అనేది మన ఫేస్ని గ్లోనెస్గా పెంచుతుంది. అలాగే బియ్యపిండి చాలా మంచిగా స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే టమాటో జ్యూస్, ఇవన్నీ కూడా మన ఇంట్లో న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్సే కదండి. ఈజీగా మనకి బ్యూటీ పార్లర్లో ఫేషియల్ చేయించుకుంటే ఎలా గ్లో వస్తుందో అలా వస్తుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. చూసారు కదండి, నా ఫేస్ అని ఎంత గ్లోగా కనబడుతుందో. ఒక్కసారికి ఇలా ఉందంటే మనం వీక్లీ 2 టైమ్స్ వేసుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.
ఫేస్ గ్లోగా ఉండడానికి మీ హోమ్ రెమెడీస్ మీరేం చేస్తారో నాకు తప్పకుండా షేర్ అయితే చేయండి. ఇది పడుకునే ముందు మనం వేసుకుంటే ఇంకా మంచి గ్లో వస్తుందండి. నైట్ అంతా అప్లై చేసుకొని పడుకునే ముందు వేసుకుంటే మంచి గ్లో ఉంటుంది ఫేస్ మీద. చూసారు కదా, ఫస్ట్ టైంకి ఇప్పటికీ చాలా మారింది కదా ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒక పావు గంటలో ఈ రెమెడీ అయితే మనం రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా స్మూత్గా చాలా బాగుందండి. ఫేస్ కూడా టచ్ చేస్తే చాలా స్మూత్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.